గురుదేవునికి నమస్కారం. ఆత్మ బంధువులకు నమస్కారం. ఎంత భాగ్యమో ప్రకృతమవడిలోన పరమాత్మ సన్నిధిలో అనంతమైన శక్తిధార, మహాశక్తిధార. ముందుగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి, అమ్మ స్వర్ణమాల అమ్మకు, మన గురువు గారికి గురువు, మనందరి గురువు అయినటువంటి మన గొప్ప సదానంద స్వామి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ హాయిగా మరింత లోతులుగా మరి సంగీతంతో శ్వాసధారను గమనిస్తూ మరింత స్థితి కలిగిన ధ్యానాన్ని అందుకున్నాము. ఎంత హాయో, ఎంత భాగ్యమో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం. మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. ముందుగా జ్ఞానప్రదాత అయినటువంటి వరసిద్ధి వినాయకుడు మన పిరమిడ్ భూమి పూజకి వచ్చేసి ఉన్నారు. ఎంత భాగ్యం. మరి కృష్ణాపురం రాముడు సారు అద్భుతమైనటువంటి కలగట్ల గ్రామంలో నూతి నాగమ్మ అమ్మవారి ఎనర్జీస్తో ఆ అమ్మ పేరు మీద పిరమిడు అద్భుతమైన భూమి పూజ ఈరోజు జరగబోతుంది. పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది వచ్చేసి ధ్యానం చేసి ఆ ఎనర్జీస్తో మహాశక్తివంతంగా రూపురేఖలు దిద్దుకుంటున్నటువంటి మహాశక్తి క్షేత్రం. ఎంత గొప్పవరమో శక్తి క్షేత్రం అంటే అమ్మ నుదురు పైన ఉన్నటువంటి శ్రీచక్రాలే పిరమిడ్స్. ఎంత భాగ్యమో. పిరమిడ్లో ధ్యానము మూడంతల శక్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గురుదేవునికి నమస్కారం. ఆత్మ బంధువులకు నమస్కారం. ఎంత భాగ్యమో ప్రకృతమవడిలోన పరమాత్మ సన్నిధిలో అనంతమైన శక్తిధార, మహాశక్తిధార. ముందుగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి, అమ్మ స్వర్ణమాల అమ్మకు, మన గురువు గారికి గురువు, మనందరి గురువు అయినటువంటి మన గొప్ప సదానంద స్వామి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ
హాయిగా మరింత లోతులుగా మరి సంగీతంతో శ్వాసధారను గమనిస్తూ మరింత స్థితి కలిగిన ధ్యానాన్ని అందుకున్నాం. ఎంత హాయో, ఎంత భాగ్యమో. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. ముందుగా జ్ఞానప్రదాత అయినటువంటి వరసిద్ధి వినాయకుడు మన పిరమిడ్ భూమి పూజకి వచ్చేసి ఉన్నారు. ఎంత భాగ్యం. మరి కృష్ణాపురం రాముడు సారు అద్భుతమైనటువంటి కలగట్ల గ్రామంలో నూతి నాగమ్మ అమ్మవారి ఎనర్జీస్తో ఆ అమ్మ పేరు మీద పిరమిడు అద్భుతమైన భూమి పూజ ఈరోజు జరగబోతుంది. పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది వచ్చేసి ధ్యానం చేసి ఆ ఎనర్జీస్తో మహాశక్తివంతంగా రూపురేఖలు దిద్దుకుంటున్నటువంటి మహాశక్తి క్షేత్రం. ఎంత గొప్పవరమో శక్తి క్షేత్రం అంటే అమ్మ నుదురు పైన ఉన్నటువంటి శ్రీచక్రాలే పిరమిడ్స్. ఎంత భాగ్యమో. పిరమిడ్లో ధ్యానము మూడంతల శక్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమకిలో నతము అదివో బ్రహ్మాదులకు రూపము అదే వెంకటాచలమకిలో నతము అదివో బ్రహ్మాదులకు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడు అదే మొక్కుడు అదే చూడు అదే మొక్కుడా ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లది
చెంగటనలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగటనలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 చేసుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 7 చక్రాలను ధ్యానం ద్వారా శుద్ధి చేసుకొని ఆత్మస్థితిలో ఉన్నతంగా ఎదిగే స్వామి అందరినీ ఆధ్యాత్మిక వైపు మళ్లించే స్వామి 7 చక్రాలంటే 7 కొండలంటే 7 చక్రాలు మిత్రులరా మనము కూడా ఆ వెంకటేశ్వర స్వామి వలె ఈ 7 చక్రాలను శుద్ధి చేసుకొని ఆత్మస్థితిలో వెలగాలి దివ్యత్వం వైపు ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయాలి ఈ జగదంతా ధ్యానమయం శాకాహారమయం కావాలి ఎంత హాయో ఈ ధ్యానం ఎంత భాగ్యమో ప్రకృతమ్మ వడిలోన పరమాత్మ సన్నిధిలో శక్తి ద్వారా మహాశక్తి ద్వారా మన చుట్టూరా కాంతి ఆత్మస్థితిలో ఉన్నాం గురువులందరినీ ఆహ్వానం చేసుకున్నాం ఆత్మస్థితితో ఆహ్వానం చేసుకున్నాం గురుదేవా స్వాగతమయ్యా ఓ గురుదేవా ఓ గురుదేవా ఓ గురుదేవా స్వాగతమయ్యా ఓ గురుదేవా ఓ గురుదేవా ఓ గురుదేవా స్వాగతమయ్యా అయ్యా అయ్యా విష్ణువుని ఈశ్వరుని బ్రహ్మము నీవేగా పరబ్రహ్మము నీవేగా తండ్రివి నీవి గురువు నీవేగా మా గురువు నీవేగా అల్లా నీవే యేసు నీవే బుద్ధుడు నీవేగా మా బుద్ధుడు నీవేగా గురుదేవా 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 తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి గురువేగా ప్రతి తల్లి గురువేగా తప్పటడుగులు నేర్పేటప్పుడే తండ్రి గురువేగా ప్రతి తండ్రి గురువేగా మంచి సలహాలు ఇచ్చేటప్పుడు మిత్రుడే గురువేగా మన మిత్రుడు గురువేగా గురుదేవా
గెలుపు గురువేగా మన గెలుపు గురువేగా మన సహనం గురువేగా గురుదేవా 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 గురువేగా 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 మన విశ్వం గురువేగా గురుదేవా 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 గురువేగా 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 ఈ పాటల గురువేగా గురుదేవా 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 గురువేగా గురువేగా ఈ మౌనం గురువేగా గురుదేవా 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 గురువేగా 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 మన శ్వాసే గురువేగా ఈ ఆత్మే గురువేగా పరమాత్మే గురువేగా గురుదేవా 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 ప్రతి ధ్యానిలో నా గురువేగా మన ముక్తి మార్గమే గురువేగా మన శ్వాసలో నా గురువేగా ఈ శ్వాసే గురువేగా మన శ్వాసే గురువేగా ఈ ఆత్మే గురువేగా పరమాత్మే గురువేగా గురుదేవా 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 ఎంత భాగ్యమో ఈ ధ్యానం, ఎంత సౌఖ్యమో. పత్రిజీ సార్ ఎనర్జీస్తో, హాస్టల్ మాస్టర్స్ ఎనర్జీస్తో, ముక్కోటి దేవుళ్ళు ఎనర్జీస్తో, తల్లిదండ్రులు బ్లెస్తో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పిరమిడ్ మాస్టర్ ఆశీస్సులతో వస్తున్నటువంటి మహా పిరమిడ్ శక్తి క్షేత్రం. బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే, బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే, బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే. తందనానా అహి తందనానా పురే, తందనానా అహి తందనానా పురే, తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే పరా బ్రహ్మమొక్కడే. తందనానా అహి తందనానా పురే, తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. కందువకు హీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువకు హీనాదిక
కమ్ములిందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింత నొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింత నొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానా అహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా. బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మం ఒకటే. తందనానా అహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. సరి భూమి ఒకటే, సరి భూమి ఒకటే. తందనానా అహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా. బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మం ఒకటే. తందనానా అహి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా భల తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడుపుణ్యులను పాప కర్మలను సరిగామా జడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే. కడుపుణ్యులను పాప కర్మలను సరిగామా జడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే. ఈశ్వర నామము వెంకటేశ్వర నామము శ్రీ వెంకటేశ్వర నామమొకటే. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మమొకటే పరా బ్రహ్మం ఒకటే. తందనానా అహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆయన ఎనర్జీస్ తో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంగణము శ్రీహరితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అష్టలక్ష్మి తల్లి మరి పిరమిడ్ శక్తి క్షేత్రానికి నిధులు కనకదార వర్షం కురిపిస్తుంది. లక్ష్మీదేవి అంటే ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవ ఎక్కడైతే ఉంటుందో ఆత్మ ఉన్నత స్థితి అక్కడ ఉంటుంది. ఎంత హాయో. అమ్మను శ్రీహరితో కూడి ఆహ్వానం చేసుకున్నాం. ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీహరితో కూడి ఆ ప్రకృతి మాత అనంత విశ్వము మనకు శక్తి ద్వారా, జ్ఞానధార, ఆరోగ్యధార, ఐశ్వర్యధార, ఆత్మస్థితి ద్వారా, అష్టసిద్ధి ద్వారా అద్భుతంగా కురుస్తుంది. దివ్య నేత్రంతో ఆస్వాదిద్దాం, మరింత లోతులుగా ధ్యానం చేద్దాం. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవ ఏమిటంటే ఆధ్యాత్మిక సాధన సేవ చేయాలి. ఎంత ఉన్నత స్థితితో శక్తి ద్వారా, మహాశక్తి ద్వారా అద్భుతం, మహా అద్భుతం, మెరాకిల్స్ జరుగుతాయి ఈ ధ్యానంలో. భాగ్యాద లక్ష్మీ బారమ్మ
భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ చేతులు నెమ్మదిగా రెండు కలుపైన బోలించుకున్నాం. ఇలాంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఎన్నో కోట్లాలుగా వచ్చి ఆధ్యాత్మిక ధ్యాన యోగులు పుష్కలంగా ఉండి విశ్వ శాంతి జగత్కే నాంది పలకాలనుకుంటూ నెమ్మదిగా సక్సెస్ని ఆస్వాదిస్తూ కుటుంబ ధర్మము ఆధ్యాత్మిక ధర్మాన్ని సక్సెస్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా కనురెప్పలు విప్పి అరచేతులు చూసుకున్నాం. విశ్వగురు మండలికి చోటులు జోడించి ప్రకృతి అనంత విశ్వానికి పరమాత్మ గట్టి క్లాప్స్ కొడుతూ పత్రిజీ గురుదేవులకి స్వర్ణమాలమ్మ పాద పద్మాలకి సదానంద స్వామి క్లాప్స్ కొడుతూ ఓకే చేస్తూ మరి ఉద్భవిస్తున్నటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రానికి గట్టి క్లాప్స్ కొడదాం. మన పిరమిడ్ మాస్టర్లందరికీ వెంకటరామ సార్ గట్టి క్లాప్స్ కొడదాం వారి కుటుంబానికి. మరి ఇప్పుడు భూమి పూజ దగ్గరికి అందరము అక్కడికి వెయ్యి తండోపతండాలుగా మనము ఆనందంగా భూమి పూజ అందరం కలిసి చేసుకున్నాం. వెళ్దామా మరి? ఓకేనా? అయితే బిగ్ క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఆల్. ఇంట్లో యజమానుల పేరు అందరూ కూడా మనసులో స్మరించుకోండి. సహ కుటుంబానాం పలకండి అందరూ కూడా. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. సరే. పుండరీకాక్ష బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ తే నమః. అమ్మా బాగమ్మా సైడ్కు ఉండండి, ఆయన అంతా కవర్ చేస్తాను సార్. తీసుకున్నారంతా? కొంచెం కొద్దిగా ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేతే గ్రీవం స్మరామి. గురువుని ఇంటి దైవాన్ని మనసులో స్మరించుకొని ఫస్ట్ నవధాన్యాలు వేయండి. నవధాన్యాన్ని నిక్షిప్య దేహోపితామా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, సదానంద సద్గురు మహారాజ్ కి, బుద్ధ భగవానునికి, మాస్టర్స్ కు, నూతినాగమ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, అనంత విశ్వానికి, మంగళ స్వరూపానికి, సదానంద స్వామికి, గోమాతకు గోమాతకు. ఓం తదేవ లగ్నం ఉంటే వస్తాయి. అందరు ప్రభాకర్ సార్ చేసుకోండి. ధ్రువం దేరా జావరణో ధ్రువం దేవో బృహస్పతి నెరవేరాలని మనసులో స్మరించుకోండి. జై హో పిరమిడ్ శక్తి క్షేత్రానికి, పిరమిడ్ జగత్ కి, జ్ఞాన జగత్ కి, శాకాహార జగత్ కి. ఇది ఒకసారి పైన అందరికి అందరు కొద్ది కొద్దిగా తీసుకోండి.
తీసుకున్నారా? అందరు తీసుకున్నారా? వేస్తాను ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ృగం స్మరామి ధ్రువం తేరా జావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రంధారహితాం ధ్రువం అయం ముహూర్తేన సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం వనస్పతిర్భవేదివ్యై నానాగంధే సమితం ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రవిష్టతాం ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. సైడ్ పెట్టేసేయండి. నివేదనం పరికల్పయామి యాఫల నీర్య సైడ్కి వెళ్ళండి స్వామి. నిదానం ఒక్కొక్కరు కొట్టేసి టెంకాయ నీళ్ళు. యాఫల నీర్య ఫలా పుష్పాయాశ పుష్పిని బృహస్పతి ప్రసూధాస్తానో ముంచంత గుంహసః ఫలోదకేన స్నాపయామి. స్వామి జగత్ కి అనంత విశ్వానికి నూతి నాగమ్మకి శ్రీ నూతి నాగమ్మకి శ్రీ నాగమ్మకి స్వర్ణమాల పత్రి మేడం కి స్వర్ణమాల పత్రి మేడం కి స్వర్ణమాల పత్రి మేడం కి పితామహ పత్రిజీకి సదానంద మహాయోగికి సదానంద మహాయోగికి పిరమిడ్ మాస్టర్స్ కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి రాముడు సార్కి ఆఖ్యాభ్యంతర శుచిః పునరీకాక్షాయతే నమః. చిట్టి పక్కనకి వెళ్ళు. సర్వావస్థాంగతో యస్మరేత్ పునరీకాక్ష సభాఖ్యాభ్యంతర శుచిః పునరీకాక్షాయతే నమః. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ధ్రువం తేరా జావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత సుప్రతిష్ఠితమస్తు. చిట్టి పక్కన పిలుస్తున్నది వరములు కురిపిస్తున్నది పిరమిడ్ పిలుస్తున్నది వరములు కురిపిస్తున్నది సిద్ధం కారండి పిరమిడ్ కట్టుకోండి మీరు సిద్ధం కారండి సిద్ధంగా ఉండాలి పిరమిడ్ కట్టుకోవాలి పిరమిడ్ పిలుస్తుంది వరాలు కురిపిస్తుంది ఆత్మస్థితికి ఎదిగిస్తుంది కదమ్మా గ్రామంలోన నూతి నాగమ్మ మరి అమ్మ శక్తితో పత్రిసారు బ్లెస్ తో సదానంద స్వామి బ్లెస్ తో మంచి పిరమిడ్ అద్భుతమైన పిరమిడ్ ఉద్భవించింది. మరి మీరందరూ దర్శించాలన్నది కదా, అయితే ఫాలో మీ. నివేదనాంతరం నివేదనం పరికల్పయామి. పైన బండ చట్టం పైన స్టాప్. యాఫల నిర్య టెంకాయలు కొట్టేసేయండి. టెంకాయలు కొట్టండి. యాఫల నిర్య ఫలా పుష్పాయ కొట్టండి. డైరెక్ట్ టెంకాయ పవిత్రం కదా, దాన్ని కడగాల్సిన అవసరం లే. యాఫల నిర్య ఫలా పుష్పాయాశ పుష్పిని బృహస్పతి ప్రసూధాస్తానో ముంచంత గుంభసః. కొట్టు పూలు కూడా ఉన్నాయి సార్, పూలు కూడా పెట్టండి. తర్వాత ఇక్కడ అందరూ కూడా కాయిన్స్ వేసుకోండి లోపల. తీసుకున్నారమ్మా నీళ్ళు
అక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంతే. పైన అంతదే పడ్డదే పడ్డా కదా. ఈతలు కూడా పక్క మన ఆ పక్క ఇక్కడ కింద వేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయతే నమః. నవధాన్యాన్ని నిక్షిప్య నవధాన్యాలు వేయండి. ఆకృష్ణేన స వర్తమానో నివేశనమృతం వర్తించ హిరణ్యేన సవితారథేన దేవో యాది భోరాణి పశ్యన్న ఆప్యాయస్మసమే దదే విస్పద సోమావృష్యన్న భవా వాజస్ సంగతే. నవధాన్యాలు వేసినారా? ఆ పూలను ఇట్లా సైడ్ పెట్టేసిందండి, మధ్యలోకి వేయకుండా పూలను సైడ్ పెట్టేసేయండి. ఎందుకంటే యంత్రాలు పెట్టాలి కదా మేము, ఇట్లా యంత్రము అదే విధంగా పెట్టేసేయండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజుకు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వేయండి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదే తేంగ్రికం స్మరామి. ఒకటోటిగా తీయండి వస్తాయి. అన్నా అక్కడ తీసేది లేదు ఇంకా ఇక్కడనే అన్న రామకృష్ణ ఆ తాంబూలంలో ఆయనకి చేసిన ఆయనకి ఎంతో కొంత తాంబూలం పెట్టండి, పెట్టి ఆయన చేతికి అందేయండి. సరే ఇప్పుడు ఈ తాంబూలంలో ఆయనకి ఎంతో కొంత ధనం ఇచ్చేసి పెడుతున్నట్టుగా. సరే మీకు తోచినంత 100 500 మీ ఇష్టం ఎంతో కొంత తీసి ఆయనకి పెట్టాలి. నవరత్నాలు పంచలోహాలు కూడా ఉంటాయి అండి, తర్వాత తీసుకో. పంచలోహాలు ముహూర్తేన సుముహూర్తౌ సుప్రతిష్ఠితమస్తౌ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అదే ఫస్ట్ అన్ని క్రిస్టల్స్ అందరూ వనస్పతిర్భవే దివ్యై నానాగంధే సంవితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం ఆకలసే ఏషు ధావతి పవిత్రే పరిశిక్షతే ఉక్తైరిగ్నేషు వర్ధతే. आपो वायदगं सर्वं विश्वाभूतान्याप प्राणाव आप पसव आपूर्णम आपो सम्राडापो विराडाप स्मराडाप छन्दागुष्या आपो ज्योतिगुष्या आपो यजुष्गुष्या आपो सत्यमाप सर्वा देवता आपो भोर्भुवस्वरोम. అద్భుతమైన ఆధ్యాత్మిక శుభకార్యము మనస్ఫూర్తిగా తృప్తిగా చేసి ఇలాంటి కుర్మిట్లు ఎన్నో రావాలని విశ్వశాంతి జగరాలని మీకు కూడా సిరి సంపదలు ఆధ్యాత్మిక విద్య అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురు నాగమ్మ పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి అదే క్రిస్టల్ ఇవి ఉన్నాయి. అందరు తీసుకుంటారు. అందరు తీసుకున్నారా? మరి మిగతా అన్ని పోయినాయి. పొద్దున మనం ఫోన్ చేసినాడు. డోన్ డోన్ గణపతి కూడా కుంకుమ గన్నం గన్నం డబ్బా ఉండాలి కదా, వచ్చిన మూతలో తీసి పెట్టింది అది ఇక్కడ ఉంది.
దీపారాధన రెడీ. యశోదా మేడం ఆ పక్కన పోండి మీరు. మేడం కొంచెం సైడ్ ఒక నిమిషం ఆగమ్మా. లేదు ఒక్క నిమిషం ఈ దీపారాధన ఒకటి రెడీ చేస్తారు. ఓం ఆపో వాయుదుగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆపో వసవ ఆపోర్ణం ఆపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష ఆపో జ్యోతిగుష ఆపో యజుషుష ఆపో సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరోం. పూజ చేసి ఆరతి చేస్తాను. సంధ్యా దీప నమోస్తుతే దీపదేవతాభ్యో నమః. చక్కగా ఈరోజు ఈ మౌన ధ్యానాన్ని మనం సాధన చేస్తున్నాం మిత్రులారా. అనంతమైన శక్తిని పొందుతున్నాం. శ్రీ 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 నూతి నాగమ్మ ధ్యానాశ్రమం నందు ఈరోజు పిరమిడ్ భూమి పూజ దిగ్విజయంగా చేసుకొని అంగరంగ వైభవంగా నూతి నాగమ్మ ధ్యానాశ్రమం యొక్క వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇటువంటి అద్భుతమైన ఈ శక్తి క్షేత్రంలో మనమందరం కలిసి మౌన ధ్యానాన్ని చేస్తున్నాం. 5 4 3 2 1 0. మెల్లిగా మన రెండు చేతులు విడిద్దాం మిత్రులారా. తీసి కళ్ళపైన పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా రెండు చేతులు విడదీస్తూ ఇంతవరకు చేసినటువంటి ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. బిగ్ క్లాప్స్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. సదానంద సద్గురు మహారాజ్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. బుద్ధ భగవానునికి ధన్యవాదాలు తెలుపుకుందాం. నూతి నాగమ్మ పిరమిడ్ ధ్యానాశ్రమానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ధ్యానులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. హాస్టల్ మాస్టర్స్కు ధన్యవాదాలు తెలుపుకుందాం. జై హో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురుగారికి, సదానంద యోగి మహారాజ్కి, బుద్ధ భగవానునికి, బుద్ధ భగవానునికి, బుద్ధ భగవానునికి. సార్ మాట్లాడి సార్ ప్రభాకర్ సార్ ఇన్వైట్ చేయి. ఇక్కడ ధ్యానంలో కూర్చోండి. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం వెంకటరాముడు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ స్థలంలో ప్రకృతిలో ఈ నూతి నాగమ్మ శ్రీ 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 నూతి నాగమ్మ ధ్యానాశ్రమాన్ని నెలకొల్పుతున్నటువంటి వెంకటరాముడు మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. వారి మాటల్లో ఇక్కడ ఏం చేస్తున్నారు విందాం మనమందరం. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళని పిలుచుకుని ఓకే మాస్టర్స్, ముందుగా మన జగద్గురు సదానంద స్వామికి ఆస్వాదించుకుంటూ మరి లోక కళ్యాణార్థానికి ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మ ఋషి పత్రిజీని మన భూమిపైకి పంపించినందుకు, మనం ఎక్కడో మారుమూల పల్లెలలో ఉండి ఏమి తెలియక తెలిసినా ఎంతో మూర్ఖంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళను మూలకు పల్లెకు తిరిగి ప్రతి ఒక విత్తనం పట్టి బయటికి తీసుకొచ్చినటువంటి జగద్గురు
పత్రి సార్ని ఆస్వాదించుకుంటూ మరి అట్లే మరి మన స్వర్ణమాల అమ్మ ఎన్నో ఉడుకుదుడుకు తట్టుకొని కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతత్వంతో ఈ ధ్యాన మార్గాన్ని నడిపిస్తుంది అమ్మ కూడా. మరి వారి కుటుంబానికి అందరం శిరస్సు వంచి నమస్కరించుకుందాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం డోన్ తాలూకా కలగొట్ల గ్రామం శ్రీ యోగి నూతినాగమ్మ ధ్యాన ఆశ్రమంకు ఈరోజు భూమి పూజ నిర్మించుకున్నాము. మరి మన ముఖ్య అతిథి కర్నూలు గుణాకర్ రెడ్డి సారు, మరి జేతవనం ప్రభాకర్ సార్ని ఆస్వాదించుకుందాం. మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రామ పిరమిడ్ మాస్టర్స్ని కూడా ఆస్వాదించుకుందాం. ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడి నుండి అయితే వచ్చినారో ఆ ప్రాంతాలలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అవి చెప్పి, ఒకరు పిరమిడ్ కడుతుంటారు, ఒకరు సేవ చేస్తుంటారు, ఏ ప్రాంతాల్లో ఎవరు ఏ ప్రోగ్రాం నడిపిస్తున్నారో ఈ నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఈ స్టేజ్ మీదకి మాట్లాడి నిదానంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నది అందరం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకుందాం. మరి ముందుగా మన ప్రభాకర్ సార్ని స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. మరి అట్లే నరసింహులు సారు, నాగరాజ్ సారు, ఓకే, మరి నందికొట్కూరు శివరాజ్ సారు, డోన్ రాజశేఖర్ సారు, ఆత్మకూరు మేడం, ఇంకా ఎవరెవరున్నారో మాధవి మేడం, ఎవరెవరున్నారో అందరు రావాలి. ఏ ప్రాంతాలలో ఏమైతే చేస్తున్నారో అందరూ తెలుపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ ఎండలో ఇక్కడికి వచ్చి అందరూ ప్రతి ఒక్కరూ పత్రిజీ ప్రసాదం భోంచేసి, మరి రెండవది ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఉదయం 10 నుండి 12:30 వరకు ధ్యానం జరుగుతుంది. నిరంతర అన్నప్రసాదం, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. పత్రిజీ కలగొట్ల గ్రామంలో నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమం ఎప్పుడు వచ్చినా వెళ్ళవేళలా మరి కృష్ణాపురం గ్రామం నుండి కానీ మరి కలగొట్ల గ్రామం నుండి మేమందరం ఒకే సేవ చేస్తూ శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం మాస్టర్సు, మరి కలగొట్ల నూతి నాగమ్మ ధ్యాన మాస్టర్సు, ప్రతి మాస్టర్సు సహకారాలతో నిరంతర అన్నప్రసాదం జరగాలని మేము మరీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాంతాలలో ఏ సేవ చేస్తున్నారో అందరూ వచ్చి తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. ముందుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జైతవనం వ్యవస్థాపకులు సుధాకర్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. ఈ అద్భుతమైన ధ్యాన ఆశ్రమానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్సు ఎప్పుడూ కానీ వారి పనులను ఎప్పుడూ ఈ జన్మ ప్రణాళికలో భాగంగా మనల్ని గుర్తు చేస్తుంటారు. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మన పని ఉన్నట్టు. ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాము, ఈరోజు ఇక్కడ మన పని ఉంది అని అర్థం. సో
ఈ రోజుటికి, ఈ పూటకి, ఈ క్షణానికి ఈ నూతి నాగమ్మ యొక్క లక్ష్యము, ఆశీస్సులు, మరి ఈ ఆశ్రమం కోసం మనం వచ్చిన మన మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే సదానంద మహాయోగికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి అమ్మకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఇంత గొప్ప లక్ష్యంతో తన జన్మ ప్రణాళికను తెలుసుకొని, ఈ జన్మ ప్రణాళికకి ఒక అంతస్తు, ఒక ఆస్తి, వెనకాన ఒక బ్యాక్గ్రౌండు, వీటితో ఏం పని లేదు. మన ప్రణాళిక మనకి ముందుకు నడవాలి అంటే మన సంకల్పం ఎప్పుడూ మన దగ్గర ఉండాలి. మరి అటువంటి గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి మన వెంకటరాముడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమిపైన ఏదైనా సాధ్యమే, ఏదైనా మనం చేయగలం, ఏదైనా సాధించగలం. అయితే మనకి సంకల్పం ఉండాలి. ఎప్పుడు మన కళ్ళ ముందర మన లక్ష్యం కనపడుతూనే ఉండాలి. ఎప్పుడు నీ లక్ష్యం కనపడుతూనే ఉండాలి. మనము మన ప్రణాళిక కోసమే మనం జీవిస్తూ ఉండాలి. మన లక్ష్యం కోసమే మనం జీవిస్తూ ఉండాలి. మన గమనం ఎటువైపు ఉండాలి? మన లక్ష్యం వైపు ఉండాలి. గమనం అనేది సరిగా లేకపోతే గమ్యము తెలీదు, లక్ష్యము తెలీదు. లక్ష్యం అనేది మనకు సరిగా ఉంటే గమనం బాగుంటుంది, గమ్యం బాగుంటుంది. సో మన లక్ష్యం కోసం మనం ఎప్పుడూ వెళ్తూనే ఉండాలి. దీనికి పక్కన ఎవరన్నా వస్తా అంటారా, లేదంటే ఎవరన్నా ఏమన్నా అంటున్నారా, ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన లక్ష్యంతోనే మనకి ఎప్పుడు పని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం వచ్చింది, ఒక లక్ష్యం కోసము ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆయనకున్న రొంత పొలంలో ఇక్కడ వచ్చిన వాళ్ళకి నిరంతరం అన్నప్రసాదం అందించి ఇక్కడ అందరూ ధ్యానం చేసుకోవాలని ఒక సంకల్పించాడు. ఆ సంకల్పంలో భాగంగానే ఒకటొకటి స్టార్ట్ అయింది. ఈరోజు కొంచెం చిన్న ధ్యాన మందిరం వచ్చింది, గురుగారి యొక్క ధ్యాన ప్రతిమ వచ్చింది. అలాగే ఇక్కడ వెనకాన చక్కటి ఒక వసతి సముదాయం వస్తుంది, పిరమిడ్ వస్తుంది, తర్వాత వాష్రూమ్స్ వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వారి వారి సంకల్పంలో భాగంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ తన సంకల్పంలో భాగంగా ఎప్పుడు కానీ పని చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూర్చోకూడదు, ఎప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు మన లక్ష్యం మన కళ్ళ ముందర మెదులుతూనే ఉండాలి. అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటుంది. ఆ లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో, ఆ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో, మీ అనారోగ్యం దాని ముందర ఏం పని చేయదు. మీకు ఎంతైనా అనారోగ్యం ఉండని, మీకు ఆ సంకల్పంలో, ఆ లక్ష్యంలో అది ముందరికి తీసుకెళ్తుంది. మీకు ఆర్థిక సమస్య ఏదైనా ఉండని పర్లేదు, సంబంధం లేదు. కానీ మీ సంకల్పము మీ లక్ష్యం వైపు వెళ్తూనే ఉంటారు. వీటికి ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే జన సమూహ బలంగా, దీంతో సంబంధమే లేదు. పత్రిసారు ఆయన సంకల్పము ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖాహార జగత్. మరి మనం అందరము ఎంతమంది కలిసాము? ఇవన్నీ కూడా ఎందులో భాగంగా వస్తున్నాయి? పిరమిడ్ జగత్తులో భాగంగానే, శాఖాహార జగత్తులో భాగంగానే, మరి ధ్యాన జగత్తులో భాగంగానే ఈ ఆశ్రమాలు ఏర్పడుతున్నాయి. సో మనకు కూడా అంతే. ఇప్పుడు పత్రిసార లక్ష్యంలో మనం పనిచేస్తున్నట్టు మన లక్ష్యంలో మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు. ఎప్పుడు కానీ ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కి వేయకూడదు. ఇప్పుడు రాముడు సార్ లాగా మనం ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉండాలి. అది అయిపోతూనే ఉంటుంది, జరుగుతుంది. అవి ఎవరు వచ్చి చేస్తారో, ఎవరు ఏది చేస్తారో, ఎవరు డబ్బులు ఇస్తారో మనకు అర్థం కాదు. కానీ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఒక 4-5 మంది ఉన్నారు, ఇప్పుడు ఒక 100 మందిగా అయ్యారు. ఎలా అయ్యారు? ఆయన సంకల్పం జరిగిపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా నెరవేరుతుంది. భూమి పూజ నెరవేరుతుంది. ఈ గృహ నిర్మాణానికి కావాల్సిన ఆ భూమి పూజ ఏర్పాట్లు అన్నీ అవుతాయని ఆయన సంకల్పించుకున్నారు, గట్టిగా ఉన్నారు, జరుగుతుంది. సో అలాగే ప్రతి ఒక్కరికి అవుతుంది. సో మనకి ఎప్పుడూ కానీ మనం ముందడుగు వేస్తూ ఉండాలి. మనకి ఎప్పుడూ మనల్ని ముందుకు నడిపించడానికి హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు మన వెంట ఉండారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మహాయోగిని నూతి నాగమ్మ గారు, నేను ఇప్పుడే విన్నాను, ఏదైనా వర్షాలు పాడు రాకుండా ఉంటే అలా బండ్లు కాళ్ళు కట్టుకొని పోయి వచ్చేటప్పుడు ఆ ఆవులు కూడా
ఎంతో బరువుగా వస్తాయి. అంటే ఆమె శక్తి ఎప్పుడు ఇక్కడ ఉంది, ఆమె ప్రమాణం ఎప్పుడు ఉంది, ఆమె తన ప్రమాణం చూపిస్తుంది, నేను ఉండానయ్యా ఇక్కడ అని. సో ఆమె చేసిన పనికి మనము చేస్తే ఆమె ఎందుకు సహాయం చేయదు? తన లక్ష్యమే కదా. ఆమె తపస్సు చేసింది, దేనికోసం చేసింది? లోక కళ్యాణం కోసం చేసింది. ఆ తపస్సులో ఆమె సంకల్పం కోసం మనం పని చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు, వాళ్ళు ఏం కావాలో మనకు అందిస్తారు. సో ఈ విశ్వ కళ్యాణంలో మనం ఏ పని చేసినా విశ్వ కళ్యాణం కోసము ఎప్పుడు మన వెంట మనకి మాస్టర్స్ ఉంటారు. అవి చాలా సులభంగా అయిపోతుంటాయి, మన కంటికి కనపడకూడదు. ఇలాంటిది అవుతుందని ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, అరే ఇంతలా ఎలా అయిపోయింది అని. ఇప్పుడు జీతవనం మంది ఉంది, ఎప్పుడో సార్ వాళ్ళు వచ్చింటారు, మీరు ఎవరో ఒకరు 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అక్కడ ఏమి ఉండేది కాదు. మరి ఈరోజు అయ్యింది. ఎలా అయింది? ఒక సంకల్పం. మా బ్రదరు సంకల్పించాడు, ఎప్పుడు ఇక్కడ 1000 మంది భోంచేయాలి, ఇక్కడ కొన్ని వందల పిరమిడ్లు ఉండాలి, ఇక్కడ నిరంతరం అన్నప్రసాదం జరగాలి, నిరంతరం ధ్యానం చేయాలని సంకల్పించాడు. ఆయన సంకల్పం ఇప్పుడు నెరవేరుతూనే ఉంది. ఎవరున్నా ఎవరు లేకపోయినా అక్కడ నేను ఇక్కడ వచ్చి తిరుగుతా ఉన్న ఎవరెవరు మాస్టర్స్ ఆ సమయానికి వస్తున్నారు, మాకు సేవ చేయడానికి అక్కడ ఉంటున్నారు, సహాయం చేయడానికి వస్తున్నారు. అన్నిటికీ ఏది లోటు లేదు. లోటు అనేది విశ్వంలో లేదు. మన సంకల్పంలో లోటు ఉండకూడదు, మన సంకల్పంలో భయం ఉండకూడదు. ఖచ్చితంగా అయిపోతాయి. ఏ పిరమిడ్ అయినా సరే, ఎంత పెద్ద ఆశ్రమం, నువ్వు ఎంత పెద్ద సంకల్పం పెట్టుకుంటావో, ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటావో అంత పెద్దగా నీకు సహాయ సహకారాలు అందుతాయి. సో అక్కడ నీడ్ ఉండాలి, అక్కడ అవసరం ఉండాలి, దానికి తగ్గట్టుగా మాస్టర్స్ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. అది వ్యక్తుల రూపంలోనో ఎక్కడి నుంచి వస్తుందో ఏమొస్తుందో మనకి వద్దు, అవి చేసే వాళ్ళు చేస్తారు, అందించే వాళ్ళు అందిస్తారు. సో కాబట్టి ఇటువంటి గొప్ప ఆశ్రమాలకి మన వంతుగా ఎప్పుడు మనం సహాయం చేద్దాం. ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు మాస్టర్స్. నువ్వు తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు చేయాలన్నా కూడా సమయం దాటిపోతుంది. ఉన్నప్పుడే చేయాలి, ఏదైతే ఉందో అది చేయాలి. నీ దగ్గర సమయం ఉన్నప్పుడు సమయం వచ్చి ధ్యానం చేయాలి, సమయం ద్వారా ఏదో ఒకటి సేవ చేయాలి. ధ్యానము చేయగలుగుతావు ధ్యానం చేయాలి, ధనం సహాయం చేయగలుగుతావు ధనం సహాయం చేయాలి, లేదంటే ఎవరికొరకు చెప్పి మనం సహాయం చేపిస్తూ ఉండాలి. ఇవన్నీ రాబో రోజుల్లో పెద్ద శక్తి క్షేత్రాలుగా అయిపోతాయి. పత్రిసారి 1,00,000 పిరమిడ్ ఆశ్రమాలు కావాలన్నారు. ఆ 1,00,000 పిరమిడ్ ఆశ్రమాలు ఇవన్నీ మొదటివి అయ్యాయి. ఎంత గొప్ప సంగతి. 100 సంవత్సరాల చక్కగా ఈరోజు ఈ మౌన ధ్యానాన్ని మనం సాధన చేస్తున్నాం మిత్రులారా. అనంతమైన శక్తిని పొందుతున్నాం. శ్రీ 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 నూతి నాగమ్మ ధ్యానాశ్రమం నందు ఈరోజు పిరమిడ్ భూమి పూజ దిగ్విజయంగా చేసుకొని అంగరంగ వైభవంగా నూతి నాగమ్మ ధ్యానాశ్రమం యొక్క వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసుకున్నాం. అటువంటి అద్భుతమైన ఈ శక్తి క్షేత్రంలో మనమందరం కలిసి మౌన ధ్యానాన్ని చేస్తున్నాం. 5 4 3 2 1 0. మెల్లిగా మన 2 చేతులు విడిద్దాం మిత్రులారా. తీసి కళ్ళపైన పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా 2 చేతులు విడదీస్తూ ఇంతవరకు చేసినటువంటి ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. బిగ్ క్లాప్స్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. సదానంద సద్గురు మహారాజ్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. బుద్ధ భగవానునికి ధన్యవాదాలు తెలుపుకుందాం. నూతి నాగమ్మ పిరమిడ్ ధ్యానాశ్రమానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ధ్యానులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. హాస్టల్ మాస్టర్స్కు ధన్యవాదాలు తెలుపుకుందాం. జై హో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురుగారికి, సదానంద యోగి మహారాజ్కి, బుద్ధ భగవానునికి, బుద్ధ భగవానునికి, బుద్ధ భగవానునికి. సార్ మాట్లాడి సార్ ప్రభాకర్ సార్ ఇన్వైట్ చేయి, ఇక్కడ ధ్యానంలో కూర్చోండి.